నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉడతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానం కూడా అనే వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడ. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి వాళ్ళకు కూడా ఆలోచించాలి. లేకుంటే బీఆర్ఎస్ కొట్ట గతే మీకు పడుతుంది. ఎంఐ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొరుడు నువ్వు హీరో మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను అని తీసుకపోయి కొడంగల్లో పోటీ చేస్తారట. కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోడు కొడంగల్ల వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళే చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతున్న ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానిలో, ఈ అసెంబ్లీలో అట్లానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో. 15 నిమిషాలు వాళ్ళు మరి కాదు హిందువులు కాదనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం. మేము మతం గురించి ఆలోచిస్తలేము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం. ఓల్కోలు తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతా దుకాన్ బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినాం, మేము 8 ఎంపీలు గెలిచాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనం కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి మోడీ గారు తిట్టి నాకు ఘాటికి ఆయన పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొని తీసుకోకండి. తిట్టుకుని బంద్ చేద్దాం, కలిసి ముందుకు పోదాం. మన గత పార్టీ లెక్కన మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది. మీతో కలిసి వద్దాం, కలిసి మోడీ గారికి వెళ్దాం, మేము అభివృద్ధి సహకరిస్తాం. మనం అనలేదు. ఎన్నికలు అయిపోయినాయి, తిట్టుకుని పనిచేయాలి. మళ్ళీ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం. మళ్ళీ విషయం మేము తిట్లా, మేము విమర్శ అంటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్లు అవి పడితే మోడీ గారు తిడితే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు, మీరు మమ్మల్ని తిట్టద్దు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ 4th స్టేజ్ చేస్తున్నారు. దాన్ని ఇంకేంది? ఏం జరుగుతుందన్న? వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. 1000 ఎకరాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏరిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతంలో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకి ఇన్ఛార్జ్ అయిపోయినాడు. ఆయనకు ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? 4th సిటీ అంటారు. ఇది వెనక పెద్ద బూత్ ఉంది అంతా కూడా. నష్టపోయేది ఎవరైనా దాంతో ఇక్కడికి యువకులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు, శిక్షణ ఏం పొందుతారు. ఇప్పుడు వీళ్ళు ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైందే కమిటీ? చెప్పండి, ఏమైందే కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏం నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం. ఆ ఇచ్చింది రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఇదేంది? శిఖం భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీకి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, అసైన్ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్నాడు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు.
2,00,000 కోట్ల రూపాయల స్కామ్ అది. అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న, 5 లక్షల అసైన్ భూములు అయినాయి. మిగతా ఏమైనాయి? మిగతా 20 లక్షల అసైన్ భూములు ఏమైనాయి? బీఆర్ఎస్ పట్టు దుబ్బిపోయారు. ఇంకా 5 లక్షల బిల్లు చంపుతారు ఇప్పుడు ఇక బాకీ. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. పేదోళ్ళ భూములు లాక్కున్నారు ధరణి పేరుతోని. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలను బయట పెట్టిందా? ఈ భారీ స్కామ్ విషయంలో కనీసం ఎప్పుడన్నా మాట్లాడినరా? మాట్లాడలే. వాళ్ళు ధరణి అన్నారు, వీళ్ళు భూమాత అంటున్నారు. ఇప్పుడు భూమాత పేరుతో భూమి మీద ఒక్క గజం కూడా మిగిలిస్తారు వీళ్ళు. వాళ్ళు గుడిని మిగితే గుడి లింగాన్ని మిగతాలు వీరు తోకలేదు వీళ్ళు. అంతే వీళ్ళు పేరు మాత్రం భూమాత. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని భూమి అయితే అవుతుంది. నేనేమంటున్నా అంటే, ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి, పెద్ద స్కామ్ జరిగింది. పేదల ఆస్తులు తీసుకున్నారు. అసైన్ పేరుతో ఆస్తులు దోసుకున్నారు. వాటిని కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ దోసుకున్నారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ. ఈ ఆషాఢమాసం వస్తూ ఉంటారు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం, తల్లికి బోనం సమర్పించినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు, దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తున్న ఒక విశ్వాసం, నమ్మకం కూడా, సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఒక పండుగ వాతావరణంలో ఈ బోనాల పండుగను, ఈ భాగ్యనగర్ లో ప్రారంభమైన బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇవాళ బోనాల పండుగను కులాల సంఘాల వారిగా కానీ, ఇతర సంస్థల వారిగా కానీ బోనాల పండుగ జరుపుకుంటున్నారు. నేను గత ఆదివారం పాత బస్తీ మొత్తం గల్లీలో బస్తీలో ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఒక పండుగ వాతావరణం, పాత బస్తీలో ఒక పండుగ వాతావరణం. ఈ బోనాల పండుగ సందర్భం కూడా హిందూ సమాజం అంటారు పండుగ అన్నారని. పాత బస్తీలో ఒక పండుగ వాతావరణం, హిందూ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ఆ రోజు బోనాల పండుగ నిర్వహించుకుంటుంటే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఆ సమాజం యొక్క సంఘటితం చూసిన తర్వాత ఇక చాలా మంది వాగుతూ ఉంటారు, ఇది మా అడ్డ, ఇది మీ అడ్డ అని. కానీ ఏ పాలకులు వచ్చినా కూడా దురదృష్టం, తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజల కూడా హిందువుల దురదృష్టం ఏంటంటే, ఏ పండుగ వచ్చినా కూడా ఇలా ఎంఐఎం అనేటువంటి ఒక మూర్ఖత్వ పార్టీకి కుమ్ము కాసే పరిస్థితి. కొన్ని వాళ్ళు ఉన్న ముస్లిం సమాజం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడతారా, పాత బస్తీ అభివృద్ధి గురించి మాట్లాడతారా అంటే గోడ మీద పిల్లలు. వాళ్ళు గోడ మీద కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దూకుతారు. దేనికోసం దూకుతారంటే ఓవైసీ వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడానికి. అంతే తప్ప ఇంతవరకు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలని చెప్పి ఆలోచన రాలే. మాకు వచ్చింది. మేము భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు మమ్మల్ని మతతత్వవాదులు అన్నారు, మత విద్వేషాలు రగిలించడానికే బహిరంగ సభ పెట్టామన్నారు. కానీ ఎక్కడ మత విద్వేషాలు రగడానికి కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. అప్పుడు కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము బహిరంగ సభ నిర్వహించినాం. మా దమ్మేదో చూపెట్టినాం. మాకు అడ్డ అనుకునేటువంటి విర్రవిగే ఎంఐఎం పార్టీకి ఇది మీ అడ్డ కాదురా భయ్, ఇది మా అడ్డ, మా అందరి అడ్డ అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని హిందూ సమాజం చూపెట్టింది. ఆడ హిందూ యువకులు వచ్చిన రోజు మేము పోయి ఏం మాట్లాడినాం, ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తామన్నాం. ఆ అవకాశం మాకు ఇవ్వని చెప్పాం. తుర్కోల్లా హిందువులా కాదు, ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలనుకున్న ప్రతి వ్యక్తిని బీజేపీ సపోర్ట్ ఇవ్వని చెప్పాను. ఇది మనం చేసింది.
ఇవాళ ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. 33 కోట్ల రూపాయలు రంజాన్కు. మేమేమో సరే ఇస్తాయని మాకేం అభ్యంతరం లేదు. 2,40,00,000 రూపాయలు జమాతే ఇస్లాంకి ఇచ్చారు. ఎవరు కూర్చుండి ఎవడున్నాడు, ఎక్కడ వాడు ఆర్గనైజేషన్ ఎక్కడిది, ఎవరికి ఉపయోగపడుతుంది? ముస్లిం పేదలకు ఉపయోగపడుతుందా? ముస్లిం సమాజానికి ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడుతుంది? అది మిలిటెంట్ ఆర్గనైజేషన్. అదొక మిలిటెంట్ ఆర్గనైజేషన్. అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాల్లో హిందువులను చంపినటువంటి ఆర్గనైజేషన్ అది. దానికి 2,40,00,000 రూపాయలు ఇచ్చారు దానికి. దీన్ని ప్రభుత్వము గర్వంగా చెప్పుకుంటున్నది. గత ప్రభుత్వం చెప్పుకున్నది ఈ ప్రభుత్వం. అంటే ఎంత దిగజారి వీళ్ళు అంటే, మరి బోనాల పండుగలకు ఎంత కేటాయించారు? దానికి దేవాలయ కమిటీలు ఉన్నది, ఎంత కేటాయించారు? వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు? దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు? భవానీ ఉత్సవాలకు, ఇతర ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు? జీరో. ఇది నేను మాట్లాడితేనే మతతత్వవాది. బండి సంజయ్ హిందుత్వమేమో మాట్లాడతాడు. మాట్లాడకుంటే మీరు ఎప్పుడన్నా మాట తప్పా కాదా? నేను మాట్లాడే తప్పే ఉన్నది. మీరు అన్ని వర్గాలను సమానంగా కూడా మేము అంటున్నాం. హిందువులనే చూడండి అని అంటలేను ఇక్కడ. ఇప్పుడు అన్ని వర్గాల గురించి మాట్లాడమంటే మేము మతతత్వవాదులం. వాళ్ళ ఒక వర్గానికి కొమ్ము కాసి వాళ్ళకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలకు బిడ్డ మీ సంగతి తర్వాత తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొట్టిన గత మీకు కొడుతుంది. మీరు ఏ రోజైతే మైనార్టీ డిక్లరేషన్ పేరుతోని మీరు ఒక వర్గానికి కొమ్ము కాసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గం ఓట్ల ద్వారానే మేము అధికారంలోకి వచ్చాను మీరు విరవీగుతున్నారు. మీకు ఎవరు హిందువులు ఓట్లేదని చెప్పి ఆలోచన మీ లోపల వచ్చింది. కానీ హిందూ సమాజం ఎప్పుడు జాగృతమై ఉంటుంది. ఎప్పుడు రావాలన్నా అప్పుడు వస్తుంది. వస్తే 8 సీట్లు గెలిచాం, భాజపా ఎత్తున అయితే 8 సీట్లు గెలిచాం. మీ ప్రభుత్వం ఉందని మాత్రం 8 సీట్లు గెలిచారు మీరు. కానీ మైండ్ సెట్ మార్చుకోరు. ఒక